మధ్య సహోదరులు దాఖల నుండి తాతలకు వచ్చారు, ప్రార్థన నడిపించారు. తదుపరి రాజ్ కుమార్ గారు వాక్య పరిచయం చేస్తారు. బంగారు పాదులకు నెక్కలేని నా ఆరాధనలో క్రమముగా మర్యాదగా జరిగించినందుకు దాసుడు నిలబడి మాట్లాడుతుండగా ఆయన నోటు దూరయుండి మీరు మాట్లాడుతున్న ప్రభా ఏ యొక్క వాక్యం అవసరమో కన్నా ఆ వాక్యం ద్వారా మేము ఉద్దీపించబడటానికి సహాయం దయచేస్తామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయొచ్చు, స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత ఈ చర్చి యానివర్సరీ చేసిన ద్వారా మీతో కలిసి ఈ 2 దినాలు సభలలో మరి వాక్యం చెప్పడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలు, దేవుని దాసులు, దేవుని సేవకులు, మరి జార్జ్ ముల్లర్ గారికి దేవుని గారు నాది ఒక వందనాలు తెలియజేస్తున్నాను. వారు నేను 15 సంవత్సరాల నుంచి వెలుగుతున్నాం. ఒక వేదిక మీద నేను పర్యావరణం మేము కూర్చున్నాం. వారు నడిపించినప్పుడు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఆ పరిస్థితులు ఉన్నాయి, కానీ మీ మధ్యకు మరి రెండోసారి రావడానికి ప్రభుత్వాన్ని ప్రభు చూపించడాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించి మరి స్థానిక సంఘము మరి అలాగనే మరి దేవుని సేవకులు, వారి కుటుంబ సభ్యులు, మరి సిస్టర్స్, తల్లి గారు మంచి ఆతిథ్యము వారు ఇచ్చారు. అందులో ప్రభుని స్తుతిస్తూ మరి జార్జ్ ముల్లర్ గారు, దేవుని సేవకులు, వారి కుటుంబానికి మరి స్థానిక సంఘ పెద్దలకు వారి చేత ప్రత్యేకంగా నా ఉదయ వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి నిన్నటి దినం నుంచి చాలా అమూల్యమైన మాటలు మనం వింటున్నాం. ప్రభు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు, అని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి దేవుని దాసులు మరి తాతారావును కూడా వారి ఫ్యామిలీతో రాగలిగారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఆ దేవుని వందనాలు తెలియజేస్తాను. 2 చేతులు జోడించి వందనాలు చెప్పండి. వందనాలు కనబడాలి, వినబడాలి. కనబడాలి చెప్పండి. 2 చేతులు కనబడాలి, నోటి స్వరము వినబడాలి. మరోసారి చెప్పుకుందామా? ఎంత బాగుంది చూసారా? ఎవరికి చెప్పినా అలానే చెప్పుకోవాలి. వందన వచనం అనేది చాలా విలువైనది. గర్భంలో ఉండే బిడ్డ గంతులేసిన పరిస్థితి వందన వచనానికి ఉంది. మరి మనం ఇంకెంత ఆనంద భరితులుగా చెప్పుకోవాలో ఆలోచించాలి. మంచిది. మరి మీతో కలవడం, మీతో కలిసి ఆరాధన చేయడం నేను చాలా ధన్యంగా భావిస్తున్నాను. ప్రభు మాట్లాడుతున్నారు వెనకాల, ఇటు సైడ్ కూర్చున్న అక్కలంతా పాపం చాలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆరాధనలో మాట్లాడుతున్నారు, బల్ల ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. నేను ఇలా చెప్తే కొంతమంది బాధపడతారు. అయినా పర్లేదు, కరెక్షన్ చేయబడితే మంచిది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారి ముందు మాట్లాడతామా? అంటే కలెక్టర్ కంటే కూడా యేసు ప్రభు అంత తక్కువ. చాలా క్రమముగా, చాలా మర్యాదతో, చాలా భక్తితో, చాలా భయంతో, చాలా విశ్వాసంతో దేవుని మాటలు ఆలకించాలి. ఇంకో చిన్న మనం ఏంటంటే, చాలా మంది యవనస్తులు కుర్చీలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? కుర్చీలో కూర్చున్నారు. యవనస్తులు కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోవడం అలవాటు చేసుకున్నారు.
కుర్చీలు ఎవరికి వేశారు? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం బాగులేని వారికి, కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి కుర్చీలు ఏర్పాటు చేశారు. కింద కూర్చోవడం నేర్చుకోవడంలో ఉన్న గొప్ప విధానం ఏంటంటే ప్రభువును మనం ప్రేమించిన విధానానికి సాదృశ్యం. ప్రభువుకు మనం ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనడానికి గుర్తు అది. ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు కోరుతున్నాను. అసలు మీరు చాలా ధన్యులని చెప్పాలి, ఎందుకంటే మీ చర్చిలో చాలా కుర్చీలు ఉన్నాయి. మా చర్చిలో మా తాతరావు చూశాడు, వెనకాల ఎక్కడో కుర్చీలు ఉన్నాయి. నేను కూడా కుర్చీలో కూర్చున్నాను వర్షిప్ టైంలో. 2 ప్రసంగాలు అయిపోయిన వరకు కూడా కూర్చోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దేవునికి వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వడం అది మనకు క్షేమమని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది సండే స్కూల్ పిల్లలకి రెండో కూడా ఇదైతే గుంటూరు ప్యాకెట్ ప్రారంభించారు. మర్చిపోవడం ఒకటి తెచ్చిచ్చారు, మర్చిపోవడం చించి ఇదే పనిలో ఉన్నారు. మంచిది, చిన్న పిల్లలు డిసిప్లైన్గా ఉంటారని తల్లిదండ్రులు అలా చేస్తారు. కానీ ఇది గుంటూరు ప్యాకెట్ తినే టైం కాదు. వాళ్ళు తింటుంటే నలుగురు ప్యాకెట్ సెట్లీ ఈ పరిస్థితులు ఉన్నది. ఇది జార్జి ముల్లర్ గారు షాపులు చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆరాధన అయిపోయిన తర్వాత 2వ ప్రసంగానికి ముందు ఈ బ్యాచ్ అంతా సండే స్కూల్కి ఎక్కడికైనా పెట్టేసి అక్కడ సండే స్కూల్ టీచర్ చెప్పడం మంచిది. మన సంఘాలు ఎక్కడైనా చేస్తారు. ఆరాధన టైం అంతా ఉంటారు, ఎందుకంటే ఆరాధన నేర్చుకోవడానికి వీలవుతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సండే స్కూల్ టీచర్కి అప్పగించేస్తే ఈ గోళ సరిపోతారు. ఉన్నవారైనా ప్రశాంతంగా వినడానికి వీలవుతుంది. వీలైతే అలా మీరు చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేది. ఆజ్ఞే కాదు, ప్రేమపూర్వకమైన సలహా. ఈ గోళను తప్పించుకోవడానికి అన్నమాట. ఎందుకంటే చెప్పే నాకు డిస్టర్బే. నా పక్కన కూర్చున్నారు, కుడి చేతి పక్కన, కుడి పక్కన ఒక నెల పక్కన అన్నట్టు ఇలా ఉన్నారు అన్నట్టు. ఇంకొక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ అన్నట్టుగా ఇద్దరు దగ్గరలో ఉన్నారు కాబట్టి, 4 అడుగుల అందుబాటులో దగ్గరలో ఉన్నారు కాబట్టి మరి ఆ విషయాన్ని గమనించాలి. నేను మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడదు. ఏదైనా సీక్రెట్ ఉంటే తర్వాత వెళ్ళి మాట్లాడుతున్నారు. మౌనంగా మాట్లాడాలి కాబట్టి బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. రైట్, లైవ్లో వెళ్తుంది అనుకుంటా ఇదంతా. సరే, దేవుని మాట వైపు మనసు పెడతాం. మరోసారి మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభాభి వందనాలు నేను తెలియజేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గత 2 దినముల నుంచి చూస్తూ వస్తున్నాం. ఒక అధ్యాయాన్ని కూడా మనము మరి కంప్లీట్గా చూడడానికి వీలు పడదు. 2 రోజుల్లో చూడాలంటే చాలా కష్టం. చాలా సభలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి నేను చెప్పాను, కానీ ఇప్పుడు చెప్పిన పాఠాలు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ప్రత్యేకమైన పాఠాలను అందించడానికి ప్రభు తన కృప అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇలా గమనించండి. 13వ వచనం నేను చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు. మళ్ళా ఆ సెంటెన్స్ చదువుతున్నా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అని 14వ వచనం దేవుని వాక్యం వైపు మనసు కదా. 14వ వచనం చదువు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచన చేతను తప్పు మార్గమునకు లోనుగు కుయుక్తితో కాక గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారై నట్లు ఉండక. 15వ వచనం అందరం కలుగుతా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో వేదుగుదాము. చిన్న ప్రాణం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎవరైనా నమ్మదగిన దేవుడు, ఈ చర్చి వేర్వస్ డే ఈ గుడికలో ఈ నామ ఘనత కొరకు మీరు పలుకుతున్న వాగ్దానం బట్టి మీ సూత్రాలు గత నిన్నటి మధ్యాహ్నం గత రాత్రి అనేక మంది నేను సొంత రక్షకులుగా అంగీకరించడానికి నీ కృపనిచ్చారు. తండ్రి, మరి ఈ సభలకి ఇది చివరి గుడి. ఈ సన్నిధిని మేము అనుభవించాలని ఆశపడుతున్నాం. మాతో మీరు మాట్లాడండి. చేరువచ్చిన వారికి క్షేమము, దీవెన, దిద్దుబాటు
మేలు ఆశీర్వాదకరమైన నీ వాక్కులు వినిపించాలి. మీరు మాట్లాడే దేవుడు కనికరించాలి. ఈ వాక్కుల ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించి మీరు మాట్లాడి మహిమపరచుకోవడమని, ఈ సన్నిధిని మేము అనుభవించడానికి నీ కృపని నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారిని వైపు ఆకర్షింపడాలి. నీ కృపను దయపాలనొచ్చింది. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. రైట్, మంచి. ఇలా గమనించాలి. నా పేరు రాజ్ కుమార్ అని దైవదాసు ప్రకటన చేశారు. కొన్నిసారి యూత్ మీటింగ్ కూడా మీ మధ్యకి వచ్చాను. నేను మార్కాపూర్లో ఎస్టేట్ అనే ప్రాంతంలో దేవుడి పరిచర్య చేయడానికి ప్రభుత్వాన్ని గమనించాను. ఒక 5 నిమిషాలలో నా చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను వాక్యం పెడతాను. ప్రేమ కలిగిన దేవుడు ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో ఉండి నన్ను తీసుకొని వచ్చాడు. మా పితరులంతా కూడా విగ్రహారాధన అక్కడ క్రైస్తవిజం రెండు మిక్స్ అయి ఉన్న పరిస్థితిలో ఉండేవారు. కానీ మాకున్న ఒక ఆనవాతి ఏంటంటే ప్రతి ఉగాదికి ఒక మేకపోతు లాంటివి పెంచి ఆ సంవత్సరం అంతా పెంచి ఒక దేవత అక్కడ దేవుడు ఉండేవాడు, కాటమరాజు ఆయన పేరు. అక్కడ తీసుకెళ్ళి దాన్ని వధించి ఆ మాంసం తీసుకొని వచ్చి మేమంతా భుజించి పండుగ చేసుకునే ఆనవాతి మా కుటుంబంలో ఉంది. ఇలా గమనించాలి. అలాంటి పరిస్థితి కుటుంబంలో ఉండి నేను బయటకు వచ్చిన వాడటం. మరి ప్రేమ కలిగిన దేవుడు చిన్న వయసులో నేను దుర్వ్యసనాలకు లోనై ఉండగా చూసి నేను నశించుట ప్రభుకి ఇష్టం లేక మరి ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత 7 నెలలో 95వ సంవత్సరమున 9:30 గంటలకు ఒక ఆదరణ కూడికలో దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాగా ప్రేమ కలిగిన దేవుడు 51 కీర్తన వలన 20-21 వచనముల ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. ఇంటి పనులు చేసిన నేను మౌనిగా ఉంటుంది, కేవలం వంటి వాడమని అనుకుంటుంది. ఈ సంగతులన్నీ నీ కళ్ళలో వరుసగా ఉంచి నేను గద్దించానని ప్రభు చెప్పినప్పుడు నేను నిజముగా పాపిన నీ గుర్తిరిగి ప్రభు సన్నిధిలో పాపకు ఒప్పుకోవడానికి ప్రభు తన కృప చూపించాడు. తర్వాత ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత నేను ముందుకు సాగుతున్నాగా మరి రేడియో స్పీకర్ జోషి గారిని అందరికి మనకు తెలుసు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు, విశ్వవాణిలో ఆయన పరిచర్య చేశారు. మరి జోషి గారు గుంటూరులో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు అప్పుడు కూడా నాతో కొన్ని లేఖనముల ద్వారా హెచ్చరించాడు. కన్నవారు తోట అనే ఒక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ నేను వెళ్ళడానికి జరిగింది. వేరే ఒక ఉద్యోగ ప్రయత్నం పరిధిలో నేను అక్కడికి వెళ్ళడానికి జరిగింది. ప్రేమ కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు. తన కృప చేత ప్రభు నమ్ముకోవడానికి కృప చూపించాడు. అంతేకాకుండా మరి మార్కాపురం బొంబ్లే బ్రదర్ క్రిస్టియన్ అసెంబ్లీ అనే సంఘంలో సభ్యుగా మరి ఉండడానికి దాసులు మరి వేలేసార్ గారు, నందిగం వేలేసార్ గారు, వారి దగ్గర నేను ఆత్మీయంగా పెరిగాను. పిల్లారా గమనించాలి, ఆ రీతిగా పెరుగుతుండగా కొన్ని బైబిల్ కాలేజీల్లో కూడా చదువుకోవడానికి ప్రభు సాయం చేశాడు. తదుపరి 2005లో ప్రభుని నమ్ముకోవడానికి 2007లో బాప్తిసం తీసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. 2001లో మరి పిల్లరా నన్ను సేవకుడిగా స్థానిక సంఘము ప్రతిష్ఠించడం జరిగింది. ఎస్టేట్ అనే ఒక ప్రాంతానికి నన్ను సేవకుడిగా పంపించారు 2001లో. ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత నాటి నుండి నేటి వరకు 7 ప్రాంతాలను దర్శించడానికి ప్రభు కృప చూపించాడు. 7 ప్రాంతాలలో కూడా దేవుడు పని జరిగించాడు. సంఘాలు ప్రభు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా మరి 4 సంఘాలు బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను చూసుకుంటున్నాను. నాకు వివాహమైంది. మరి 3 పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రెండోవాడు కూడా పాలిటెక్నిక్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మరి నా కొరకు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా గమనించాలి, ఇది నా కృత సాక్ష్యం, నా సేవ వివరాలు. మరి ప్రభు తన కృపచేత ప్రభు స్థలాలు ఇచ్చాడు.
మందిరాల నిర్మాణంలో ప్రభువు చేశాడు, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ప్రభు తన కృపచేత పూర్తి చేయనట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగం వైపు మనసు పెడదాం. వాక్యం వైపు మనస్సు మీరు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లారా గమనించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పిల్లారా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో వెదుగుదము అనే మాటను మనం చూసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి, పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి అనే మాట మనం చూసాం. పరిశుద్ధులు ఏం కావాలి చెప్పండి? సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి అనే మాటలు మనం చూసాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. పిల్లారా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయని మనం చూసాం. ప్రతి అధ్యాయంలో కూడా సంఘము, ఈ చర్చి వెన్స్డే సందర్భాన ఆ మాటలు మొదటి సందేశంలో మనం చూస్తూ వచ్చాం. మొదటి అధ్యాయంలో సంఘము ఆయన శరీరమని, 2వ అధ్యాయంలో సంఘము ఆయన కట్టడమని, 3వ అధ్యాయంలో సంఘము ఆయన మర్మము అని, 4వ అధ్యాయంలో సంఘము ఆయన ద్వారా నూతనపరచబడుతున్న వ్యక్తి అని, 5వ అధ్యాయంలో సంఘము ఆయన వధువు అని, 6వ అధ్యాయంలో సంఘము ఆయన సైన్యము అనే మాటలు మనం చూస్తూ వచ్చాం. పిల్లారా గమనించాలి, సంఘమైన శరీరము, సంఘమైన కట్టడము, సంఘమైన మర్మము, సంఘము ఆయన ద్వారా నూతనపరచబడుతున్న వ్యక్తి. పిల్లారగా సంఘము ఆయన వధువు, సంఘము ఆయన సైన్యము అనే సత్యాన్ని గమనించాలి. క్రీస్తు శరీరము ఏం చెందాలి? క్షేమాభివృద్ధి నొందాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. 5 రకాల వ్యక్తులను ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసి సంఘానికి నిర్ణయించిన క్రమాన్ని మనం ఆ కింది భాగంలో మనం చూడగలం. పిల్లారా గమనించాలి, మనం అలానే చూస్తే 15వ వచనంలో మనం చూసాం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో మనం ఎదగాలి అనే మాట మనం చూసాం. మనం ఎదగాలి అనే మాట చూసాం. పిల్లారా గమనించాలి, ఆత్మీయంగా మనం ఎదగాలంటే మనం కుమారులమై ఉండాలి. సంఘం అనే ఆయన శరీరంలో చేర్చబడాలంటే మనం దేవుని కుమారులమై ఉండాలి అనే మాట మనం చూసాం. దేవుని కుమారులుగా ప్రభు మనమును చేయుట కొరకు తండ్రి పాత్ర ఉందని, కుమారుడి పాత్ర ఉందని, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉందని మనం చూసాం. పిల్లారా గమనించాలి, తండ్రి అయిన దేవుడు మనం గమనించినాడు, ఏర్పాటు చేసుకున్నాడని, నిర్ణయించాడని, ఆ కుమారులుగా స్వీకరించే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడని తండ్రి వలన మనం చూసాం. కుమారుని గురించి ఆయన రక్తము వలన, ఆయన రక్తం క్షమాపణ కలిగిందని, విమోచన కలిగిందని, ఆయన మనకు స్వాస్థ్యముగా ఆయన దేవుని కొరకు మనల్ని ఏర్పాటు చేశాడని కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చూసాం. పరిశుద్ధాత్మను గురించిన ఆలోచన చేస్తే ఆత్మచేత ముద్రించబడ్డాం. అంతేకాకుండా సంచకరువుగా ప్రభు మనలను చేశాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కార్యము మనము దేవుని కుమారులగుట అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లారా గమనించాలి, దేవుని కుమారులము కావాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి. పిల్లారా గమనించాలి, అన్ని విషయంలో వెదిగే వారిగా మనం ఉండాలనే మాటలు మనం చూసాం. క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి అనే మాటలు మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11లో సంపూర్ణ పురుషులము కావాలి అనే మాటలు మనం చూసాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన పోలికలోనికి మార్చబడాలి. పోలికలోనికి మార్చబడకుండా సంపూర్ణం కాకుండా
తన స్వరూపము కలిగిన వారిగా మనము ఉండలేము అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అనే సత్యాన్ని గమనించాలి. ఒక మాట చెప్పాలి అంటే పౌలు గారు ఇలా రాస్తూ ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, కొలసీలో ఉన్న పరిశుద్ధులు, గలతీలో ఉన్న పరిశుద్ధులు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు అని చెప్పుకొచ్చాడు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, రోమాలో ఉన్న పరిశుద్ధులు. మీ ఊరు పేరేంటి? ఏ ఊరు? మోగోళ్ళు. పిల్లారా గమనించాలి. మోగోల్లో ఉన్న చెప్పండి పరిశుద్ధులు. మోగోల్లో ఉన్న చెప్పండి అమ్మా పరిశుద్ధులు. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధులు ఉన్నారా ఇక్కడ? ఆలోచన చేయాలి. ప్రభు ఇలా చెప్పాడు, నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. అది క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుట. ప్రభు బలలో మనం చూసాం. తన ప్రేమ చేత వెన్నుకొని ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని తన బల ఎదుట మనల్ని చేర్చాడు. లోకంలో త్రాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, అబద్ధికులుగా, మోసగాళ్ళుగా, ప్రతి విధమైన అపవిత్రతకు లోనై బ్రతుకుతుండగా దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, పరదేశులం, వాగ్దాన నిబంధన లేని వారిని మన ఉభయులను వివేకం చేయడానికి మధ్య గోడను పడగొట్టాడు. ఆయనతో మనకు సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాడు అనే మాటలు మనం చూస్తూ వచ్చాం. ఎంత గొప్ప ధన్యతను ప్రభు ఇచ్చాడు. మనకు తెలిసిన వారే, మన బంధువులే, మన చుట్టాలే, మన ఇంట్లో ఉన్నవారే. ఎంతమంది ఇంటి దగ్గర ఉన్నారా లేరా చెప్పండి? ఏదో ఆహారం తింటూ, టీవీ చూస్తూ, ఏదో మాట్లాడుకుంటా, లేదు ఇంకేదన్నా పనులకు వెళ్ళిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు, పనులకు వెళ్ళిన వారు ఉన్నారు, ఇంటి వద్ద ఉండి ఇంకేదో మాట్లాడుకుంటున్న వారు ఉన్నారు, విందు వినోదాలతో ఉన్నవారు ఉన్నారు. కానీ ప్రభు మనవలని ఇంతమందిని ఒక సంఘములో సమకూర్చాడు. ఇది దేవుని ఏర్పాటు. దేని ఏర్పాటు. చెప్పండి, పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. చెప్పండి, ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని అందాలి. సంఘము అని అంటే ఆయన శరీరము. సంఘము ఆయన శరీరము. క్షేమాభివృద్ధిని అందాలి. క్షేమాభివృద్ధిని అందాలి. సంఘం విస్తరించాలి. సంఘము బలపడాలి. సంఘము స్థిరపడాలి. ప్రభువులో, వాక్యములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో స్థిరపడాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని అందాలి అనే మాటలు మనం చూసాం. మనమందరం ఎవరేమి చెప్పండి? దేవుని కుమారులము, కుమార్తెలము అనే సత్యాన్ని మనం గమనించాం. దేవుని కుమారులకు ఉండే లక్షణాలు ఏంటి? అందరూ చెప్తారు. క్రైస్తవ సమాజములోనికి వెళితే, క్రైస్తవ కమ్యూనిటీల దగ్గరికి వెళితే, ఏమ్మా యేసు ప్రభు ఎవరు అంటే ఆయన మా దేవుడు అని చెప్తారు అందరు కదా. ఆయన మా దేవుడు అని చెప్తారు. బాప్తిసం అంటే తెలియదు, బాప్తిసం తీసుకున్నారు. ప్రభు శరీరము, రక్తం అంటే ఏంటో తెలియదు, కానీ తిని త్రాగుతున్నారు. మందిరముకున్న విలువ తెలియదు, కానీ మందిరానికి వస్తున్నారు. దేవుని గురించిన ఆహ్వాన లేదు, అయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కుమారులం, దాసులం కాదు. గలతీలో చూసాం. మనం దాసులము, మునుపు దాసులము, పాపానికి దాసులం, లోకానికి దాసులం, దేవుళ్ళు కాని వారికి దాసులం. కానీ దేవుని చేత వెరుగబడిన వారిమి, దేవుణ్ణి వెరుగున వారిమి, పాపములో నుండి విమోచించబడి నీతికి దాసులయ్యాము అనే సత్యాన్ని మనం చూసాం. ఎట్లా ఉండాలి? మనము ప్రత్యేకంగా ఉండాలని చూసాం. ఎలా ఉండాలి చెప్పండి?
ప్రత్యేకంగా ఉండాలి. వివాహాలలో ప్రత్యేకంగా ఉండాలి. ఏమ్మా, వివాహాలలో ప్రత్యేకంగా ఉండాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, వినండి. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, కుక్క బుద్ధి మాంసము దగ్గర తెలుస్తుంది, క్రైస్తవుల బుద్ధి కళ్యాణము దగ్గర తెలుస్తుంది అన్నాడు. భక్తి విషయంలో ఆచారాలు, ముహూర్తాలు, దినాలు గందరగోళమైన పరిస్థితి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. మా చెల్లి కూతురికి మరి వివాహ విషయాలలో మాట్లాడాం. అబ్బాయి వారు ఇలా చెప్పారంట, శ్రమల దినాలలో పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పారంట. ఏ దినాలు? తప్పుగా అర్థం చేసుకోమాకండి, మన దినమేం కాదు. ఏంటిది అజ్ఞానం. ఎవరికి శ్రమలు? శిలువ మంది చచ్చింది మనము, దురస్తులం మనము, పాపులం మనము. శరీరము యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటుంది మనము. భక్తిహీనులం మనము, బలహీనులం మనము. మన శ్రమలు ఆయన బీన వేసుకొని ఆయన మోస్తే నీకేంటి శ్రమ? ఏంటి అజ్ఞానం. గమనించాలి. ఎవరో పెట్టారు. ఏ దినాలంట? అందరు చెప్పరే. ఎవరికి శ్రమ? మారు మనసు లేని వాడికి శ్రమ, ప్రభుని ఎరుగని వాడికి శ్రమ, లోకములో ఉన్న వాడికి శ్రమ, భూలోకములో శ్రమ, చచ్చిన తర్వాత వాడికి నరకములో శ్రమ. నమ్మిన నీకేంటి శ్రమ? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అదే కదా ప్రభు కోరుకుంది. ప్రతిరోజు దినదినము చనిపోతున్నానని చెప్పాలి కదా నువ్వు. చెప్పాలి కదా. ప్రత్యేకత ఏది వివాహంలో? ఏ విషయంలో లోకముతో రాజీ పడకుండా, లోకాచారాలకు రాజీ పడకుండా, లోక సంబంధమైన వాటికి రాజీ పడకుండా ప్రత్యేకంగా ఉండుటయే అది ప్రభు కోరుకుంటున్నాడు. వారు వాక్యం చేత పొడవబడ్డారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసాం. పొడవబడ్డారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను వరమును పొందారు. వారు ప్రత్యేకంగా ఉన్నారు. నీ పరిశుద్ధతను కాపాడుకొనుట కంటే అంతకు మించిన శ్రమ నీకు ఇంకేం అక్కరా? నీ విశ్వాసాన్ని కాపాడుకొనుట కంటే అంతకు మించిన శ్రమ అక్కర్లేదు. విశ్వాసాన్ని కాపాడుకున్న మోషే అల్పకాల పాప భోగములు అసహించుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోలు విశ్వాసాన్ని కాపాడుకున్న. పిల్లారా గమనించాలి. యోసేపు అన్యజనాంగం మధ్య ఉన్నాడు. నాటి దినాలలో బైబుల్ లేదు, సంఘము లేదు. వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ప్రభువే ఈ లోకానికి వచ్చి మన శ్రమను భరించాడు, మన శాపాన్ని భరించాడు, మన పాపాన్ని భరించాడు, మన శ్రమలన్నీ ఆయన భరించాడు. మళ్ళా సెలవేస్తావా ప్రభుని? ప్రతి ఈస్టర్కు లేపుతారు, ప్రతి గుడ్ ఫ్రైడేకు చంపుతారు, ప్రతి క్రిస్టమస్కు పుట్టిస్తారు కొన్ని సంఘాల వారు. జాగ్రత్త, మోసపోమాకండి. దేవుడు ఎక్కిరించబడ్డు. ఆయన దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. మానవ ఆకారముతో వచ్చాడు. ఆయన మానవుడు కాదు, శరీరమును అమర్చుకొని వచ్చాడు. ఎబ్రీ సంఘంలో చెప్పాడు. ఏమనుకుంటున్నావు? ఆయనను పశుబాలుడిగా చూస్తున్నావా? ఒక్కసారే చనిపోయాడు, ఒక్కసారే తిరిగి లేచాడు, ఒక్కసారే పుట్టాడు, మరలా పుట్టడు, మరలా చనిపోడు. ఇక రానై ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. కుమారుడిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
నీ శ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినది సత్యము. సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తావు. నేటికి 2026 సంవత్సరాలు అవుతుంది ప్రభు వచ్చి. ప్రభు మరణించి, ప్రభు చనిపోయి, ప్రభు సమాధి చేయబడి, ప్రభు తిరిగి లేసి మొదటి శతాబ్దం 52లోనే సంఘము ప్రారంభించబడింది. నువ్వే పరిపక్వము చెందలేదే, నువ్వే పరిశుద్ధత అంటే అర్థం కావట్లేదే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుట నీకు అర్థం కాలేదే. ఎప్పుడు నువ్వు ప్రభువుని చేరుకుంటావు, ఎప్పుడు నువ్వు ప్రభు సమీపిస్తావు, ఇంకా బాలుడు వలే, ఇంకా చిన్న పిల్లోడి వలే మెచ్చిరి లేకుండా, ఎదుగుదల లేకుండా మురుగుజ్జోడి వలె ఉంటావా? పుట్టివాడి వలెనే ఉంటావా? ఇక అదే పాట, అదే ప్రార్థన, అదే స్తుతులు, అదే విధానము, అదే పరిస్థితి మార్పు చెందొద్దా? క్రీస్తు స్వరూపములోనికి. కుమారత్వం అంటే అది కదా, కుమారత్వం అంటే అది కదా. ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. మీ నోటితో జినాలని ఆశపడుతున్నా, ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండువాడు కుమారుడు. మత్తయి రాసిన సువార్త 5:9 చూసాం. సమాధానంగా ఉండేవాడు కుమారుడు. ఎట్టుండాలి? సమాధానంగా ఉండాలి. సమాధానపరచువారు, సమాధానంగా ఉండేవారు. సమాధానం లేనివాడు ధన్యుడు. సమాధానంగా ఉండేవాడు ధన్యుడు అంటే, సమాధానం లేనివాడు చెప్పండి ఆపోజిట్, దరిద్రుడు. సమాధానము లేనివాడు దరిద్రుడు. అంతేకా దరిద్రుడుగా ఉంటావా, ధన్యుడిగా ఉంటావా? ధన్యత గురించి బైబిల్ చాలా చెప్పింది. తన అతిక్రమాలు, తన పాపములు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు, దేవుని మాటలు వినువాడు ధన్యుడు, గ్రహించువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు అని చెప్పాడు. ఇలాంటి పిల్లలు గమనించాలి. దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు పిల్లారా గమనించాలి. మత్తయి రాసిన సువార్త 5:44 అన్నాడు, మీరు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? తల్లినే, తండ్రినే, భర్తనే, భార్యనే, కుమారుణ్ణే, కుమార్తెనే, స్నేహితున్నే, సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు, నీ రక్తమును పంచుకొని పుట్టిన వారినే ప్రేమించుట అర్థం కాలేదే. శత్రువుని ఏం ప్రేమించగలవు? ఏం ప్రేమించగలవు? సీనియర్ మోస్ట్ విశ్వాసిని అంటున్నావు. నేను మాట్లాడను, చూడను, పలకరియను, నేను పలకరించాను అంటావా? ఏంటి నీ నా స్థితి, నీ నా విధానం, నీ నా పరిస్థితి? ప్రభు ఆజ్ఞ లేని కళ్ళు మూసి కళ్ళు కూడా తెరవలేము, జాగ్రత్త. ఒక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేము, జాగ్రత్త. శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఏం పెట్టమన్నాడు ప్రభు? భోజనం పెట్టండి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ప్రభు. వారిని ఒకసారి చూద్దామా? కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని, వేలన చేసేవారిని, ఎగతాళి చేసేవారిని ఇలా అన్నాడు, వీరేమి చేయుచున్నారో. ఆయన దేవుడండి, మనం మనుషులమండి. అందుకే క్రీస్తు స్వరూపంలో మారవలసి వచ్చింది. అందుకే ఆయన రావలసి వచ్చింది. ఆయన రాకపోతే మన క్షమాపణ లేదు, రక్షణ లేదు, ఆయన సన్నిధి లేదు, ఆరాధన లేదు, పరలోక భాగ్యము లేదు. ఎంత గొప్ప దేవుడండి. ఎవరికి చెప్పకూడని సంగతులు దేవునితో చెప్పుకోవచ్చు. కుటుంబములో, సంఘములో ఒంటరిగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కాకపోతే నష్టపోతావు. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువును ప్రేమించని వాడు నాకు కుమారుడు కాదు. వాక్యం వైపు మనసు పెట్టాలి. నువ్వు నా కుమారుడు అయితే ఏం చేస్తావు? శత్రువును ప్రేమిస్తావు. నీ మటుకు నువ్వు ప్రేమించు.
నీ మటుకు నువ్వు ప్రేమించు. ఒక మాట చూస్తారా, 5వ అధ్యాయం చివరి వచనములు ఇలా చెప్పాడు. మత్తయి రాసిన సువార్తలో 46వ వచనం, 5వ అధ్యాయం 46వ వచనం, 5:46 చూడండి. 5వ అధ్యాయం 46వ వచనం చదువుతారా? 46, 47, 48 సోదరులు ఒకరు బహిరంగ చదవండి. మైక్ తీసుకో బ్రదర్, మైక్ తీసుకోండి. ఎక్కడ మైక్ తీసుకోండి. చదవండి ఒకరు, చదవండి గట్టిగా, కొద్ది గట్టి స్వరం ఉన్న వాళ్ళు చదవండి. ప్రేమించిన వారిని ప్రేమించిన వెడలా. ఏమ్మా అదే కదా, చచ్చిపోయినప్పుడు వాళ్ళ పెద్ద ఆయన చచ్చిపోతే టిఫిన్ క్యారేజ్ ఇచ్చాడు. మీ ఇంట్లో ఒక పెద్ద ఆయన చచ్చిపోతే నువ్వు టిఫిన్ క్యారేజ్ ఇస్తున్నావు, అంతేగా. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించిన వెడలా ఏం ఫలం కలుగుతుంది? ఏమ్మా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది, నువ్వు బీరు ఇచ్చావు, వాళ్ళు నీకు బీరు ఇచ్చారు, అంతే కదా. చెప్పరే, నువ్వు రింగు పెట్టావు, వాళ్ళు రింగు పెట్టారు, అంతేగా. నువ్వు వస్త్రాలు పెట్టావు, వాళ్ళు వస్త్రాలు పెట్టారు, అంతేగా. నువ్వు ప్రేమించిన వారినే ప్రేమించుతున్నావు, నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉన్నావు. చదవండి ఇంకేమన్నాడు అక్కడ. సుంకర్లు కూడా అలానే చేయుచున్నారు. సహోదరులకు మాత్రము కులమును ప్రేమిస్తూ ఉన్నారు, ఇంటి వారిని ప్రేమిస్తున్నారు, పార్టీ వాళ్ళు పార్టీని ప్రేమిస్తున్నారు, గ్రూపు వారిని గ్రూపులు ప్రేమిస్తూ ఉన్నారు. క్రీస్తు శరీరం అంటే అందరు కదా, అందరూ ఏక మనస్సు, ఏక హృదయం, ఏక భావం, ఏక తాత్పర్యం, ఆత్మతో సత్యముతో సంగమని ఆయన శరీరములో ఒక అంగాలుగా మనం నిలిచి ఉండి, ముక్కు, చెయ్యి, నోరు, కన్ను, హార్టు, శరీర భాగాలు ఎలా పని చేయుచున్నాయో ఆ రీతిగా మనం కూడా కలిసి పని చేయాలి కదా. కళ్ళజోడు అక్కర్లేదు, నువ్వు నా ముక్కు మీద పెట్టొద్దని ముక్కు చెప్తే కంటికి ఇబ్బంది కదా. నా చెవుల మీద పెట్టొద్దు అని చెవులు చెప్తే ఇబ్బంది కదా. అన్నీ సహకరించాలి. ఆకలి అవుతుందని చెప్పింది ఏంటి? కడుపు. ఏమ్మా దగ్గరికి వచ్చాయి, కలుపుకుండేది దేంతో, చూసేది దేంతో? ఈ బాబుని పట్టుకోండి అమ్మా. ఆ తల్లిగారు పాపం వాడిని చూసే నవ్వుతూ ఉన్నారు. అక్కడ ముగ్గురు. ఆ పిల్లోని దగ్గర పెట్టుకోవాలి, ఇట్టోళ్ళు వెనక్కి కూర్చోవాలి. తప్పుగా అర్థం చేసుకోమాకండి. చిన్న పిల్లోళ్ళు ఉన్నోళ్ళు వెనక్కి కూర్చోవాలి. పిల్లల్ని ఆడిపించుకుంటే వాళ్ళతో పాటు ఇంకా నలుగురు చూస్తూ ఉన్నారు. వాడు ఆనందంలో ఇది ఎటు బాధ్యో తెలియదు. మాకు డిస్టర్బ్, మీకు డిస్టర్బ్ అనమాట. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. చదువు బ్రదర్, ఏమన్నాడు అక్కడ? మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన వాడలా మీకేమి ఫలం కలుగును. సుంకరులను అలాగూ ప్రేమిస్తున్నారు కదా, సుంకరులు అలాగ చేయుచున్నారు కదా. చూసారండి, ప్రేమించున్నారు కదా, అలాగూ చేయుచున్నారు. నేటి సంఘాలలో, పరిస్థితులలో, ప్రాంతాలలో ఇదే ఉందేమో. ప్రభు నన్ను క్షమించాలి. అలా ఉండడానికి వీలు అన్నిల మధ్య ఉంది ఆ పరిస్థితులు. అన్ని విధానములో ఉన్నాయి ఆ పరిస్థితులు. లోకములో ఉన్నాయి ఆ పరిస్థితులు. లోకములు ఏమున్నాయి? గ్రూపులు ఉన్నాయి. లోకములు ఏమున్నాయి? పార్టీలు ఉన్నాయి. లోకములో ఏమున్నాయి? ప్రాంతాలు ఉన్నాయి. లోకములో ఏమున్నాయి? ఒక ప్రత్యేకమైన విధానమైన పరిస్థితి ఉంది. దేవుని బిడ్డల వల్ల అలా ఉండడానికి వీలు లేదు. అన్యులు అలా చేయుచున్నారు, సుంకరులు అలా చేయుచున్నారు. చదవండి ఇంకేమన్నాడు అక్కడ? మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడా మీరు ఎక్కువ చేసినదేమి? ఏమ్మా చూసారండి, వందనాలు అని చెప్పుకుంటున్నారా? మా ఆవిడకి ఇప్పుడు ఫోన్ చేస్తే వందనాలు అండి అని చెప్తుంది నాకు. అయ్యా మీ భార్య మీకు ఎప్పుడన్నా వందనాలు చెప్పిందా? మీరు ఎప్పుడన్నా మీ భార్యకు వందనాలు చెప్పారా? ఏమ్మా మీరు చెప్పారా వందనాలు? ఎంత బాగుందండి బైబిలు. వందనాలు చెప్పుకోవాలి. కొంతమందికి వందనాలు అంటేనే తెలియదు. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. ఏమన్నాడండి?
చదువుతారా? మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేసినదేమి? ఏమ్మా, నీతో మాట్లాడే అక్కకు వందనాలు చెప్పావు, మాట్లాడని అక్కకు వందనాలు చెప్పలే. ఏంటి నువ్వు చేసింది? అది చెప్తుంది. ఈమెను చూస్తే నవ్వుతూ మాట్లాడావు, ఈమెను చూస్తే సీరియస్గా మాట్లాడావు. ఏంటి నువ్వు చేసింది? అదే చెప్తుంది అక్కడ. సోదరిలే కాదు, సోదరులు కూడా 2 రోజుల నుంచి మా మీద పడ్డావు అన్నట్టున్నారు కొంతమంది. పిల్లలు ఎక్కువ మంది మీరే ఉన్నారు కాబట్టి అంత మీతోనే ఉందమ్మా. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది, అమ్మగారు ఇట్లా కళ్ళు తిప్పితే అంతే, పాట వద్దంటే ఇవ్వకూడదు, పాడాలంటే ఇవ్వాలంతే. అంత అమ్మగారు కుర్చీలో కూర్చుంటుంది, అయ్యగారికి తలకాయ ఊపుతుంటే నడిపిస్తూ ఉంటాడు అయ్యగారు సంఘం. అమ్మగారు చెప్పినట్టే నడుస్తూ ఉంటుంది అంతా. ఇప్పుడు ఊరికే మాత్రం ప్యాంట్ సొక్కేసుకొని ఎవరు కనపడుతుంటారు? ఇక్కడ అయ్యగారు కనపడుతుంటారు అంతే. దేవుడు, దేవుని ఆత్మ సహాయము, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవాలి. మీ సహోదరులకే మీరు వందనాలు చెప్పిన వెడలా ఏం ప్రయోజనము అన్నాడు. ఇంకేమన్నాడు అక్కడ చదవండి. అన్యులను అలాగూ చేస్తున్నారు కదా. చూసండి, ముందు ఏమన్నాడు? సుంకర్లు అన్నాడు, తర్వాత అన్యులు అలా చేయుచున్నారు. చదవండి ఇంకేమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎంత మంచి మాట అండి, పరిపూర్ణులు అవుతారు. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, కింద చదవండి. ఆ మాట కింద వచ్చినాం. మనుషులకు కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. ఎవరికి కనపడాలి? మనుషులు కనపడాలి. అది కదండి. చూసిండా? అమ్మ చూస్తే చాలే, కంటి పడితే చాలు అన్నట్టు. కొంతమంది కంటి పడితే అమ్మో చూసిండ్రా అన్నట్టు. మనుషులకు కనపడాలని కొంతమంది, కనపడకూడదని కొంతమంది, దేవునికి కనపడాలని కొంతమంది. సుంకర్లు అలా చేయుచున్నారు కదా, అన్యజనులు అలా చేయుచున్నారు కదా. దేవుని కుమారులు అలాగూ చెయ్యరు. ఏం చేస్తారు? శత్రువులను ప్రేమిస్తారు. ఏమ్మా, శత్రువులను ఏం చేస్తారు చెప్పండి? అన్నను బంధించారు, గుంటలో వేశారు, వస్త్రాలు తీశారు, అమ్మి వేశారు. అదే అన్నలు వచ్చి సాగిలపడగా వారిని ఎక్కువ చేర్చుకొని బోరున ఏడ్చి గుండెలకు హత్తుకొని ఐగుప్తు అందరూ వినేలాగా ఏడ్చాడంట. అందులో ఏముంది చెప్పండి? బంధించిన వారిని, అమ్మివేసిన వారిని, వస్త్రహీనుడిగా చేసిన వారిని, తల్లికి తండ్రికి స్వజనులకు దూరం చేసిన వారిని యేసేపు ఏం చేశాడు చెప్పరే? ప్రేమించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి. నేను ఇది చెయ్యజాలను ప్రభువును బట్టి. ఎంత గొప్ప మనసు అండి. వీరేమి చేయుచున్నారో వెరుగరు, వీరిని. మీ అందరికీ వందనాలు చెప్తున్నా, వందనాలు చెప్పరా? ఆలోచన చేయండి. అందరితో ప్రేమగా ఉండండి, క్షమించే మనస్సు ఉండండి. క్షమించే మనస్సు కలిగిన వారు దేవుని కుమారులు అనబడతారు. మరొక మాట చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 12:8 ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఎవరంట? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఏమ్మా, ప్రభు నమ్ముకున్నప్పుడు నుంచి ఇంకా శ్రమలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. నీకు లోకములుంటే ఇప్పుడు చాలామంది ఉంటున్నారు, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమ నెరుగని అన్యజనాంగము. వాడు లోకములో ఉండగా, త్రాగుబోతుగా ఉండగా, తిరుగుబోతుగా ఉండగా, వాడు చెడిపోయిన వాడిగా ఉండగా వాడిని ఎవడు పట్టించుకోలేదు. రే త్రాగుడు మానే, తిరుగుడు మానే, పాపాన్ని మానే, జీవితాన్ని మార్చుకో. ఏంటి నీవేంది? నీ పరిస్థితి ఏంది? ఎందుకు ఇలా అయిపోయావు? ఆరోగ్యం పాడైంది, భార్య బిడ్డలు చిన్న భిన్నమైపోయారు, కుటుంబం అంతా చెదిరిపోయింది. దేవుని నమ్ముకో, దేవుని దగ్గరికి రా, నీ బ్రతుకును మార్చుకో అని చెప్పి ప్రభు దగ్గరికి నడిపిస్తే ఇలా చెప్తా ఉన్నారు.
మతంలోకి దిగిపోయావా? మతాన్ని పట్టావా? మతాన్ని కొలుస్తున్నావా? నువ్వు కూడా కలిసిపోయావా అని చెప్తున్నాడు. మతము త్రాగుబాతును మార్చగలదా? మతము దొంగను మార్చగలదా? మతము వ్యభిచారాన్ని మార్చగలదా? మతము చెడిపోయిన వాడిని మార్చగలదా? క్రైస్తవ సమాజంలో ఎంతమందిని చూపించమంటారు? చెడిపోయిన వారు, బాగుపడ్డవారు. ఈ సమాజానికి, ఈ మానవ మనుగడకు అర్థం కాకుండా పోయింది. క్రైస్తవిజము ఒక మతముగా చూస్తున్నారు. మనందరం మంచి వారిమంటారా? కాదు కాదు కాదు. మనలో ఏ మంచి లేదు. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో మన స్థితి, మన విధానం, మన పరిస్థితులను చెప్పాడు ప్రభు. ప్రభు ఎంత గొప్పవాడండి! ప్రభు ఎంత గొప్పవాడు! ఇది మతము కాదు. ఏంటి చెప్పండి? ఇది మార్గము, 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 మార్గము. బ్రతుకును మార్చే, జీవితాన్ని మార్చే, హృదయాన్ని మార్చే, కుటుంబాన్ని మార్చే, ప్రవర్తనను మార్చే, నడవడిని మార్చే మార్గం ఇది, మార్గం ఇది, మార్గం ఇది. చాలామందికి అర్థము కావట్లే. పిల్లారా గమనించాలి. ఇంకా కొంతమందిని మనం చూసినప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభు మహిమలో ముందుకు సాగుతున్న తర్వాత, ఏమ్మా దేవుని నమ్ముకున్నావా? దేవుని నమ్ముకున్నావా? మీరు కూడా నమ్ముకున్నారా? ఏందయ్యా దేవుడు ఇంత అన్యాయం చేశాడు, యజమానుడు పోయాడే, పిల్లలు పోయారే, ఏంటి ఇంత అన్యాయము? బీపీ ఉందా నీకు? షుగర్ ఉందా నీకు? థైరాయిడ్ ఉందా నీకు? ఇన్ని అనారోగ్యతలా? ఏంది? అయ్యో, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, దేవుడు బాగు చేస్తాడు కదా. పిల్లారా గమనించాలి. 12వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువును చేయు శిక్షను తృణీకరింపకము. ఏమ్మా, శిక్షను తృణీకరించవద్దు. శ్రమలు లేని జీవితమును కోరుకొనకు సోదరా, సోదరా, సోదరా. శ్రమలు లేని జీవితమును కోరుకోకు. శరీరానికి అనారోగ్యత ఉంది. ఎక్కువ నడుస్తే ఏమవుద్ది? కాళ్ళు నొస్తాయి. ఎక్కువ పని చేస్తే ఏమవుద్ది? చెయ్యి నొస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఏమవుద్ది? నోరు నొస్తుంది. ఎక్కువ చూస్తే ఏమవుద్ది? కళ్ళు నొస్తుంది. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుద్ది? తల నొస్తుంది. ఆహారం లేకుండా ఎక్కువ పని చేస్తే ఏమవుద్ది? నీరసం వస్తుంది. చెప్పరేంటమ్మా, మనందరికీ జరిగే ప్రక్రియే కదా ఇది. ప్రతివాని శరీరము బలహీనము కదా, శరీరముతో ఉన్నాము కదా. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించమాక. ఈరోజు కచ్చీవుల కొరకు, దుప్పట్ల కొరకు, కొబ్బరి నూనె కొరకు పాకులాడుతున్నారు. జాగ్రత్త. వారి దగ్గర ఉన్న దేవుడే నీ దగ్గర ఉన్నాడు. మోసపోమాక. మన దేవుడు ఒకరిని ఒకరాగా చూసేవాడు కాదు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు. ఒక చిన్న బిడ్డ ఏడుస్తే తల్లి ఊరుకుంటుందా? చెప్పండి. నీ హృదయ వేదన దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే ప్రభు కనికరిస్తాడు. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఎనీ డిసీజ్, ఏ వ్యాధి కావచ్చు, ఏ రోగం కావచ్చు, ఏ బలహీనత కావచ్చు, ఏ అనారోగ్యత కావచ్చు. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధము. ఆలోచన చేయాలి. ధైర్యం తెచ్చుకోవాలి. పౌలు గారు తనలో ఉన్న అనారోగ్యత కొరకు ముమ్మారు ప్రార్థించేవాడు. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. నీకున్న అనారోగ్యతను బట్టి కృంగిపోకు. కానీ ధైర్యాన్ని ఇచ్చేవాడు ప్రభు, ఓదార్పునిచ్చేవాడు ప్రభు. వాక్యము చదివితే
ధైర్యం, ప్రార్థిస్తే ధైర్యం. సహనాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, సహించే శక్తిని ఇస్తాడు. ప్రభు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇతరుల వల్ల దుఃఖపడకూడదు. పిల్లారగమని ప్రభువు పడిన బాధల కంటే మన బాధలు పెద్దవేమి కాదు. శరీరము ఆయాసం, శరీరము దుఃఖము, శరీరానికి వేదన ఎవరు ఏడ్చలేదు? దైవ భక్తులలో, దైవ గ్రంథములో, ప్రవక్తలలో, రాజుల్లో, న్యాయాధిపతుల్లో, యాజకుల్లో, లేవీల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏడవలేదంటారా? చెప్పరేంటి? కన్నీళ్ళు ఎడవలేదంటారా? నాటి నుండి నేటి వరకు అదే బాధమ్మా అంటున్నారే. అన్నిటికంటే ప్రభు నీకు రక్షణ ఇచ్చాడు, అన్నిటికంటే నీకు ఆయన కుమారుల అధికారం ఇచ్చాడు, ఆయన సంఘములో ఒక శరీరముగా ప్రభువు నిన్ను చేర్చాడు. అంతకు మించి భాగ్యం నీకేమక్కరా? ఈరోజు ట్యాబ్లెట్లతో నడుస్తుంది కాలం, అవునా కదా చెప్పండి? ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏమి ఇక్కడే ఉంటామా? దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఒక చెట్టులాగా ఉండాలనే ఉద్దేశం? శరీరానికి ఆయాసము, దుఃఖం వస్తుంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించవద్దు. అమ్మ వినండి, ఎవరన్నా షుగర్ వచ్చినందుకు కూడిక పెట్టారా? థ్యాంక్స్ గివింగ్ మీటింగు చెప్పరే? ఏందమ్మా కూడిక పెడుతున్నావు, అందరినీ రమ్మంటున్నావు అని దేవుని సేవకులకు చెప్పారనుకోండి, ఏం లేదండి షుగర్ వచ్చింది నాకు ఈ మధ్య, అందుకు మీటింగ్ పెడుతున్నాను, అందరు రావాలి, భోజనం ఏర్పాటు చేస్తున్నానని చెప్పారనుకోండి, ప్రభు సంతోషిస్తాడు ఆ విషయంలో. నా కృప నీకు, నేను పొందిన గాయాల కంటే అవి గొప్పవి కాదు, నేను పడిన బాధల కంటే అవి గొప్పది కాదు, నేను పడిన వేదన కంటే గొప్పది కాదు, నేను పొందిన కలవరి సిలువ మరణము శ్రమల కంటే గొప్పవి కాదు నీకు వచ్చేది. మిగిలించి పెట్టాను, నువ్వు పరిపూర్ణత కావాలి. క్రీస్తు పొందిన శ్రమలలో పాలిభాగస్సుడవు కావాలి, పాలిభాగస్సుడవు కావాలి. కొలస్సీ సంఘముతో ప్రభు చెప్పాడు ఆ మాట. పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలు, సమాధానం ఉంటే చాలు, తగ్గింపు జీవితం ఉంటే చాలు. అంతకు మించి ప్రభు నీ యొద్ద నుండి ఏమీ కోరుకోవట్లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించాలి. ప్రభు ఎంత చక్కగా చెప్పాడండి. ఒక మాట చూస్తారా? లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనము, 11:35 చదువుతారా? కాబట్టి నీలో నుండి వెలుగు చీకటే ఉండకుండా చూసుకొనుము, ఏ భాగమైనను చీకటి కాక. గమనించండి, యోహాను రాసిన సువార్త 11:35 వినండి పిల్లారా, గమనించాలి. ఆ మాట చెప్పాలంటే ముందుకు సాగుతాను. యేసు కన్నీళ్ళు విడిచాను అనే మాట మనం చూస్తాం. 11 ఏమి విడిచాడంట పిల్లారా? గమనించి, లాజరు మరణ విషయంలో జరిగిన వృత్తాంతం అది. యేసు కన్నీళ్లు విడిచి, కాబట్టి ఏమి విడిచాడు ఆయన? కన్నీళ్లు విడిచాడు. ప్రభువారికే ఉంటే శ్రమలు మనకు ఉండవా అనుకుంటారు కొంతమంది. పిల్లారా గమనించాలి, ప్రభువారిని గురించి ఆయన మరింత ఆతురతో, మరింత వేదనతో, ఆయన చెమట చెప్పరే రక్తపు బిందువలైంది అనే మాట ప్రార్థనలో మనం చూడగలం. రక్తపు బిందువలే అయింది. పిల్లారా గమనించాలి, రక్తపు బిందువలే అయింది అనే మాటను మనం చూడగలం. పిల్లారా గమనించాలి. ఒక మాట ఎబ్రిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, 7వ వచనంలో చూస్తే, శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అనే మాట చూస్తూ ఉన్నాం.
కన్నీళ్లతో రోదనతో తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అక్కర్లు ఉన్నాయా, అవసరతలు ఉన్నాయా, అనారోగ్యత ఉందా, నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, కృంగిపోతున్నావా? వీటన్నిటికి పరిష్కారం ఏంటి చెప్పండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనే పరిష్కారం. కుమారుడు ఏమన్నాడు? కుమారుడా, ప్రభు చే శిక్షను తునీకరించుమాక. ప్రభు చే శిక్షను తునీకరించవద్దు. మనందరం ఎవరిమి చెప్పండి ఒక మాట? దేవుని కుమారులం. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. దేవుని కుమారులు శత్రువులను ప్రేమిస్తారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? పిల్లారా గమనించాలి, అందరిని ప్రేమించే వారిగా ఉంటారు. దేవుని కుమారులు ప్రభు శిక్షను స్వీకరిస్తారు, స్వీకరిస్తారు, స్వీకరిస్తారు. ప్రభు శిక్షను స్వీకరిస్తారు, స్వీకరిస్తారు. ఒక మాట చూడండి, ఊరికి అలా అవుట్లైన్గా అలా చెప్పేసి నేను వదిలిపెడతాను. పిల్లారా గమనించాలి, దేవుని కుమారులుగా ముందుకు సాగుతూ ఉంటే పిల్లారగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 7 సంబంధించిన నడకల గురించి మాట్లాడాడు ప్రభు. 7 విషయాల గురించి మాట్లాడాడు. ఆ మాటలను అలా ఊరికి అలా తెలియచేసి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దైవదాసులు నాకు ఒక టైం చెప్పారు. ఆ టైం ప్రకారం నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచున్నారు. కుమారుడు ప్రభువుతో నడిచేవాడిగా ఉండాలి. రెండవ మాట ఏమన్నాడు? మునుపు నడుచుకున్నావు, ఇప్పుడు నడుచుకుంటావా? నేను ఎక్కడ ఎక్కువ సభలలో గట్టిగా చెప్పే మాట, క్రైస్తవ విశ్వాసులు సీరియల్ సినిమాలు చూడకూడదు. అదే రహస్య సంబంధమైన పాపం, పాపం, పాపం. దాన్ని విసర్జిస్తే ఆత్మీయమైన ఆశీర్వాదాలు చూస్తావు. విసర్జించకపోతే ఏదో తృప్తిగా ప్రార్థన, మందిరము, ఆరాధన, సహవాసం ఉంటుంది, కానీ దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు అనే సత్యాన్ని గమనించాలి. మునుపు నడుచుకున్నారు. ఇప్పుడు అలా నడుచుకోవడానికి వీలు లేదు. చెడును చూడకూడదు, చెడును మాట్లాడకూడదు, చెడును వినకూడదు. మునుపు నడుచుకున్నావు. చూసాం కదా, చచ్చిన వారై ఉండగా అన్నాడు కదా, కోరికలు నెరవేర్చుకుంటున్న వారై ఉండగా అన్నాడు కదా, భక్తిహీనులై ఉండగా అన్నాడు కదా, బలహీనులై ఉండగా అన్నాడు కదా, పాపులై ఉండగా అన్నాడు కదా. ముందు అలా ఉన్నాము. తన మహాప్రేమను చూపించాడు. కానీ మీరు ఇప్పుడు అలా నడుచుకోవడానికి వీలు, శత్రువులుగా, పాపులుగా, బలహీనులుగా, చచ్చిన వారిగా ఉండడానికి వీలు. కోరికలు నెరవేర్చుకోకూడదు. వినండి, 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీనే ఉంచండి, అటు ఇటు ఇంకేం తెప్పొద్దు. 4వ అధ్యాయం 17వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో వెదుగుదుము అన్నాడు. 17వ వచనం చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ఆ మాటను మనం విన్నాం. మీ అందరికి వందనాలు చెప్తున్నా. మీరందరూ వివాహ కార్యక్రమాలు సేవకుని అడిగి పెడుతున్నారా? మీరే పెట్టుకుంటున్నారా? పెళ్ళి డేటు పెట్టేదేమో వెనక పిల్లకున్నాయన, పెళ్ళి చేసేదేమో ముందు టై కట్టుకున్నాయన. ఏమి న్యాయం ఇది? మీరే ఆలోచన చేయండి. అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలదు. వాళ్ళ పరిస్థితిని, వాళ్ళనేదో మనం ఏలుబెట్టి చూపిస్తున్నామని చెప్పట్లేదు, కానీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నీకు ఇంత పెద్ద దైవ గ్రంథం ఉండగా, ఇంత పెద్ద ధర్మశాస్త్రం ఉండగా,
66 గ్రంథాలు కలిగిన గొప్ప బైబిల్ నీకు ఉండగా, పరిశుద్ధ గ్రంథం ఉండగా అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకుంటావా? మన సంఘాలలో మెచ్యూర్ మీటింగ్స్ జరుగుతున్నాయా? అది రహస్య సంబంధమైనది, కుటుంబ సభ్యులకే తెలియాలి. జాగ్రత్త. అలాంటివి చేయకూడదు మనం. నీ ఇంటిలో వయసు వచ్చిన పాపను గురించిన సంగతి బయట పెట్టుకుంటున్నావు. గుట్టుగా ఉండవలసినవి రహస్యంగా ఉండవలసినవి బహిర్గతం చేస్తున్నావు. దానివల్ల నష్టపోతున్నావు. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఏ కుటుంబం అన్న అలా చేసిందా? అక్కులు చెప్పండి. ఎందుకు ఆలోచన లేదు? షావుకుని ఇంటికి పిలిపించండి, ప్రార్థన చేస్తాడు, అయిపోయింది. అంతిక చాలిక. ఆ మేలును బట్టి ఏదన్నా మందిరానికి ఒక ప్రేమపూర్వకమైంది, ఒక కానుకొని ఏదన్నా ఒక ఫ్యానో ఒక బీరువో అవసరం ఏదుందో తీసుకొచ్చి ఇవ్వండి. లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. వివాహాల విషయాలకు వస్తే సరిగా చేయలేకపోతున్నారు. మెచ్యూర్ మీటింగ్ చేయడానికి వీలు లేదు. వాక్యం దానిని అంగీకరించదు. అది వాక్యానికి విరుద్ధం. ఏ సేవకుడు కూడా దానిని ప్రోత్సహించకూడదు. జాగ్రత్త. ప్రభువుకు మహిమ తేవాలి. ఏం ప్రసంగం ఉంది దాని గురించి? ఏ లేఖనం ఉంది దాని గురించి? ఎక్కడ రాయబడి ఉంది? ఒక్క లేఖనమన్నా చెప్పగలవా దాని గురించి? నువ్వు ఏంటేంటో ప్రభు చెప్పినవన్నీ, ఏందో సందర్భానుసారంగా చెప్పినవన్నీ తెచ్చి ముడి పెడతావా దీనికి? ఏంటి? అజ్ఞానం. ఆలోచన చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినది సత్యం. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవడానికి వీలు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. వందనాలు అంటే ముగింపు కాదు, ఇలా చేయడానికి వీలు లేదు. అందుకు చెప్తున్నా. అన్యులు చేయట్లేదు ఈ కార్యక్రమాలు, తెలుసా మీకు? అన్యులు చేయట్లేదు, తెలుసా మీకు ఈ సంగతి? వారు మరుగు చేస్తున్నారు ఈ సంగతి, నువ్వు బహిర్గతం చేస్తున్నావు. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవడానికి వీలు. తెలియనప్పుడు చేశావు, తెలియనప్పుడు అనుసరించావు, తెలియనప్పుడు జీవించావు, తెలియనప్పుడు బ్రతికావు, తెలియనప్పుడు మేము కూడా చేశాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. విధేయత చూపుదాము. 2 నడతలను గురించి వేరుగా చెప్పాడు. మునుపు నడుచుకున్నారన్నాడు, 2 అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకుంటున్నారన్నాడు. 5 మంచి నడతలను గురించి చెప్పాడు. పిల్లారా గమనించాలి, చూస్తారు. 2:10 ఇలా అన్నాడు. 2:10 మరియు వాటిని చేయుచు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము సత్క్రియలు కలిగిన వారిగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? సత్క్రియలు కలిగిన వారిగా నడుచుకోవాలి. పిల్లారా గమనించాలి. మత్తయి 5:16 అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున్న ప్రభుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. నీ ప్రార్థన జీవితము, నీ సాక్ష్యము ఎదుటివారు గుర్తెరగాలి. మీరు నమ్ముతారా? మా సంఘములో ఉన్న విశ్వాసులు మా పాపం మెచ్చిరి అయిందని నాకు చెప్పడానికి కూడా భయపడతారు. 70 మంది బలలో పాలు పంపులు కలుగుతారు. 120 మంది విశ్వాసులు ఉంటారు. ఆలోచన చేయాలి. వారిని ముందు చేస్తున్నప్పుడు చెప్పాము, కూర్చోబెట్టి చెప్పాము, అర్థమయ్యేటట్టు చెప్పాము. నా సొంత చెల్లె 3 నెలలు నాతో మాట్లాడలేదు, అలా చేయలేదని. అయినా పర్లేదు, దేవునికి మహిమ రావాలి. ప్రభు ఎంత చక్కగా క్రియలను కనపరచాలి, ఎలుగు ప్రకాశించాలి. నీ ఇంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, ఏంటి ఇంత ప్రేమ? దైవదాసులు నేను ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇది కట్టేటప్పుడు కింద స్లాబ్ వేసేటప్పుడు చుట్టుపక్కల వర్షం పడుతుంది. అయ్యో ఎలా చేస్తారో ఏమో అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ మేస్త్రి చెప్పాడంట, మీ దేవుడు గొప్పవాడు సార్.
ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యము. నీకు అర్థం కావట్లే దేవుని గురించి. దేవుడంటే ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడంటే దీవెనలు ఇచ్చాడు, దేవుడంటే స్థలం ఇచ్చాడు, దేవుడంటే పొలాలు ఇచ్చాడు, దేవుడంటే ఆరోగ్యం ఇచ్చేవాడు అని అనుకుంటున్నావు నీవు. తన ప్రాణం ఇచ్చాడు, చనిపోయిన తర్వాత మోక్ష మార్గం ఉంది అనే సత్యాన్ని నువ్వు మరిచిపోయావు. దేవుని ఔన్నతను, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యతను నువ్వు గుర్తెరగలేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లారా, సత్క్రియలను కనపరచాలి. 4వ అధ్యాయం 3వ వచనంలోనికి రండి. 4వ అధ్యాయం 3వ వచనం పిల్లారా గమనించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతముతోను నడుచుకొనవలనని. ఎట్లా నడుచుకోవాలి? సాత్వికముతో నడుచుకోవాలి. దీర్ఘశాంతం. ఏ శాంతం చెప్పండి? దీర్ఘశాంతముతో. దీర్ఘశాంతం. సంపూర్ణ వినయముతో. ఏ శాంతం చెప్పండి? ఎందుకమ్మా అట్ల కర్రతో కాల్చావు పాప నేనంటే ఏం చేశాను? సహనం కోల్పోయినా అట్ల కర్రతో కాల్చొచ్చా? దోశలేస్తుంటే పొద్దాకులు ఎంట పడుతుంటే ఏం చేసేని? జోరిగాలు ఇసుకిస్తుంటే ఏం చేసేని? ఈ యొక్క దోశకు అలాగేలాగా అంటున్న ఆ పెండంతో ఎవరు కట్టన్నా అంటే అక్కడ మచ్చబడిపోయింది అన్నట్టు. ఏమి లేదు, చెప్పరే. శాంతం లేదు, దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం కలిగిన వారికి ఉండాలి. మీరందరూ చూస్తున్నారు, విందు టైం అయింది, భోజనం టైం అయింది. ఏంది నేను ఇంకో వదిలిపెట్టలేదు, వంటలు అయిపోయినాయి కదా, ఇంకెంత తోడు చెప్తాడు? తినటానికే పుట్టాము, తిని చచ్చిపోవడానికి పుట్టాము. మనం తప్పుగా భావించొద్దు. రోజు నేనుండను, ఈ సభలు ఉండవు. ఆలోచన చేయి, మిమ్మల్ని త్వరగా వదిలిపెడతాను. సాత్వికముతో నడుచుకోవాలి, దీర్ఘశాంతముతో నడుచుకోవాలి. దీర్ఘశాంతం ఉండాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగుజాడలు యందు నడుచున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. దీర్ఘశాంతం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసుడే కానీ నమ్మిన వాడే కానీ ఇట్ట చేశారు. యేసు ప్రభు నమ్మిన వారి కుటుంబాలలో విడాకులు ఏంటండి, కోర్టు కేసులు ఏంటండి, తగులాటలు ఏంటండి, ఇడుబాటులు ఏంటండి, నెమ్మది లేకపోవడం ఏంటండి, కొట్లాడుకోవడం ఏంటండి, మాట్లాడుకోకపోవడం ఏంటండి, కలిసి జీవించకపోవడం ఏంటండి? రక్షించబడిన విశ్వాసులు ఉండవచ్చా? ప్రభు దుఃఖపడుతున్నాడు కదా. ఎవరు చెప్పారు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావని, నువ్వు విశ్వాసవని? క్రియలు కనుపరచాలి కదా క్రియలు. భక్తిని కనుపరచాలి. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిగా ఉండాలి. సాత్వికముతో ఏం చేయాలి? నడుచుకోవాలి. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పాడు. ప్రభు మనసు వద్దా? క్రీస్తు స్వరూపములోనికి కుమారుడిగా మార్చబడ్డాం కదా. చచ్చిపోలేదా నీవు? ఇంకా ప్రభుతో శ్రమలు, ప్రభుతో సిలువ, ప్రభుతో సమాధి, ప్రభుతో తిరిగి లేయుట అనుభవం లేని వ్యక్తిగానే ఉంటావా? ఎన్ని రోజులు ఇలా జీవిస్తావు? ఇకనైనా చచ్చిపో. పాపముల విషయంలో కాదు, దినదినము పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. శరీరము కదా, కొన్నిసార్లు ఓవర్ బ్రేక్ చేస్తుంటుంది ఈ శరీరము. ఏమి అంత ఎంతకాడికి దేవుని నమ్ముకున్నా ఎంతకాడికి అన్నట్టు. శాంతం. ఆత్మేమో మౌనంగా ఉండు, శరీరమేమో పో అంటుంది. ఆత్మ అంటుందో సమాధానపడు, పిలువు, పలకరి, మాట్లాడు, ప్రేమతో మాట్లాడు.
మనసులేం పెట్టుకోవద్దు. ఆత్మ చెబుతుంటే శరీరం అంటుంది, ఓహో నువ్వేంటి, నీ చదువేంటి, నీ ఓదేంటి, నీ ఉద్యోగం ఏంటి, మీ అంతస్తు ఏంటి, మీ పొలం ఏంటి, మీ స్థలం ఏంటి, నువ్వే మెట్టు దిగుతావా, నువ్వే తగ్గించుకుంటావా, నువ్వే పిలుస్తావా, నువ్వే పలకరిస్తావా? దేహం చెప్తా ఉంది. దేహం చెప్పిన మాట వింటావా, దేవుడు చెప్పిన మాట వింటావా? లోక అధికారిని, లోక అధిపతిని అనుసరించి నడుచుకున్నారు. దుష్టుని అనుసరించి నడుచుకోకూడదు. 5వ అధ్యాయం 2వ వచనంలోనికి రండి. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏం కలిగి? ప్రేమ కలిగి నడుచుకున్నది. 2 రోజుల నుంచి ప్రేమ 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 నడుచుకొనడి. కుమారులు ఇంటూనే ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఉన్నాయి, వినండి. బ్రదర్ రాజ్ కుమార్ క్రిస్టియన్ అసెంబ్లీ అనే యూట్యూబ్ ఛానల్లో 200 ప్రసంగాలు ఉన్నాయి, వినండి. ఏమన్నాడు? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలాంటి ప్రేమ? 13వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 1వ వచనం. ఇంకా 2 మాటలు ఉన్నాయి, అలా చూపించేసి మిమ్మల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు. ఆ మాట అండర్లైన్ చేసుకుంటారా? ఎంతవరకు ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించిన. నీ కొడుకు త్రాగుపోతే, తిరుగుపోతే, చెడిపోయినోడే, పాడైపోయినోడే నిన్ను కొట్టాడు, నీ యజమానుని కొట్టాడు, మీ పిల్లల్ని కొట్టాడు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు. ఏంటి కారణం? చెప్పరే. ఒక తల్లి, వినండి, భర్త ఎంత సతాయిస్తాడో, తను తాగినప్పుడు తన స్థితి, తన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తన స్వాధీనంలో తను ఉండడు. భార్యను ఏడిపిస్తాడు, తల్లిని ఏడిపిస్తాడు, తండ్రిని ఏడిపిస్తాడు, పిల్లలను ఏడిపిస్తాడు, కొడుకుని ఏడిపిస్తాడు, గందరగోళం చేస్తారు. అయినా మలుచుకుంటుంది భార్య. ఎందుకు చెప్పండి? ఏముంది చెప్పండి అమ్మా. ఒకసారి అసహించుకున్నా, ఒక్కోసారి విసర్జించుకున్నా, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకున్నా కలిపి తినిపిస్తుంది. తిన్నయ్యా అంటుంది. ఎందుకు చెప్పండి? ప్రేమ. చెప్పండి అమ్మా మాట. భార్య ప్రేమ, భర్త ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! అంతము వరకు వారిని ప్రేమించి, ఎంతవరకు? అంతం వరకు ప్రేమించాడు. చివరి వరకు ప్రేమించాడు మన ప్రభు. చివరి వరకు ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమీ దాచుకోలేదు. పరలోకపు తండ్రి పిలిచి, నువ్వు భూలోకానికి వెళ్తాను ప్రభువా, బోధిస్తాను ప్రభువా, హింసలు అనుభవిస్తాను ప్రభువా, కలవరి శిలువలో చనిపోతాను ప్రభువా. ఎంత గొప్ప నమ్మకస్తుడండి, ఎంత గొప్ప నమ్మకస్తుడు. ఇలా అన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన. ఎంత గొప్ప కుమారుడండి. తండ్రికి కుమారుడికి ఉన్న బంధం ఎంత గొప్పది. కుమారులు కుమార్తెలుగా ఉన్నాం మనము. మన తండ్రికి మనకున్న బంధం ఎంత గొప్పది. అంతవరకు ప్రేమించి, సహనముతో, దీర్ఘశాంతముతో, వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, ప్రేమతో కూడిన మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. దీర్ఘకాలం సహిస్తుంది, అమర్యాదగా నడుచుకొనదు, డంబంగా ప్రవర్తించదు, త్వరగా కోప్పడదు, అపకారము తలపెట్టదు. ఎంత గొప్ప ప్రేమ! 5వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. కనుక
ప్రభుకి ఏది ప్రీతికరమైనదో ఆ ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఎలాగా? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. తలలు పైకెత్తండి. ప్రార్థనకి వెళ్ళిన వారి ముఖాలు ఎట్టుంటాయి చూసారా? ఒక గంట ప్రార్థించుకున్న వారి ముఖాలు ఎలా ఉంటాయి? దైవ గ్రంథాన్ని చదివిన వారి ముఖాలు ఎలా ఉంటాయి? ఎంత పరవశంగా ఉంటాయండి. ఏ అనారోగ్యత ఉండని వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యమును పఠించినప్పుడు, వాక్యమును నెమరవేసినప్పుడు, వాక్యమును హృదయం అనే పలకమైన రాసుకున్నప్పుడు, ప్రభు బలలో చేయి వేసినప్పుడు ఎంత అనుభూతో కదా. సీరియళ్ళు సినిమాలు చూసేవాళ్ళు మోకాలు చూడండి. అందంగా ఉంటారు కానీ శరీరకంగా ఆత్మ సంబంధమైన సౌందర్యం వారిలో మనకు కనపడదు. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రభు అంతరంగాన్ని చూసేవాడు. ఎలుగు సంబంధుల వలె ఉండాలి. మనం ఎలగాలి. ఎలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. చీకటి దానిని నువ్వు వెలగడమే కాదు, నీ ఇంటి వారిని వెలిగించాలి, నీ ఇరుగు పొరుగు వారిని వెలిగించాలి, నీ బంధువులను వెలిగించాలి, నీ రక్త సంబంధులను వెలిగించాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వస్తాం. నా బండి వెనకాల ఈ ఫాలో జీసస్ అని ఉంటుంది. నాకు రింగ్ టోన్ వస్తే ఈ ఫాలో జీసస్ అని ఉంటుంది. ట్రైన్లో, బస్సులో నేను ఎక్కడ ఎవరితో మాట్లాడినా వీలైనంత వరకు దేవుని వాక్యాన్ని, ప్రభువును పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది నా బాధ్యత. భయంకరమైన విగ్రహారాధ స్థితిలో ఉన్న నా కుటుంబాలు నేటికి ఉన్నాయి. ఏ సందర్భమైనా కానీ వారికి సువార్తను ప్రకటిస్తాను. అది ఏ సందర్భమైనా కానీ అది నా బాధ్యత. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా మరణమును ప్రచురిస్తాడు, నా మరణాన్ని ప్రచురిస్తాడు. ఎలా నడుచుకోవాలి చెప్పండి? ఎలుగు సంబంధుల వలె. చెప్పండి ఎలా? వెలుగు సంబంధుల వలె. 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం దినములు చెడ్డవి గనుక. ఏం చెడ్డవి? దినములు చెడ్డవి గనుక. వినండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అబ్బా, ఎట్లా నడుచుకోవాలి చెప్పరమ్మా? జ్ఞానుల వలె నడుచుకోవాలి. జాగ్రత్తగా చూసుకునడి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయం పోతుంది. ఓ బైబిల్ స్టడీ కూడిక సమయం రాదు నీకు. మరలా 150 గంటలు 7 రోజుల ప్రార్థన. ఎంత గొప్ప అనుభవం అండి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. గత 15-20 సంవత్సరాల నుంచి మేము కూడా 24 గంటలు ప్రార్థన చేస్తాం సంఘంలో. ప్రార్థన అంటే నాకు కూడా చాలా ఇష్టం. ప్రభు పాదాలు పట్టుకొనుట అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఏమ్మా, చాలామంది పిల్లలను మనం చూడగలం. స్కూల్కి వెళ్ళే పిల్లలంతా అప్పుడు దాకా నిద్రపోయి, అప్పుడు దాకా అలాగే స్కూల్ టైం అవుతుంది చూసారా? మమ్మీ నా సాక్సులు ఎక్కడున్నాయి, నా బూట్లు ఎక్కడున్నాయి, నా పెన్ ఏది, నా బుక్ ఏది, నా యొక్క బ్యాగ్ ఎక్కడుంది, నా టెక్స్ట్ బుక్ ఏది, అంతంత వ్యాన్ వచ్చా స్కూల్కి పోవాలా, టైం అయింది, క్యారేజ్ పెట్టావా అంటుంటారు. ముందు లేచి సిద్ధపరచొద్దా? చాలామంది పిల్లలంతా కంగారుగా ఉంటారు. వారు కంగారై అనేక మందిని కంగారు పెడతారు. సమయాన్ని ఏం చేసుకోలే? సద్వినియోగం చేసుకోవాలి. ఇది చివరి మాట. పిల్లల గమనించ, జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయమును అనుకూలం చేసుకోవాలి. సమయమును పోనీయక దాన్ని ఏం చేయాలి? కొద్ది సమయం ఉంటే, ఏమ్మా ప్రార్థించే సమయం ఉందని ఇంటిలో, కుటుంబ ప్రార్థన ఉందని ఇంటిలో, క్రమ కూడికలకు అన్నిటికీ హాజరవుతున్నావా? నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీలో ఒక గొప్ప బలహీనత ఉంది. మీరు నన్ను మళ్ళీ పిలిచినా పిలవకపోయినా పర్లేదు. మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వచ్చారు. దూర ప్రాంతం నుండి వచ్చారేమో నాకు తెలియదు, కానీ
ఆరాధన ప్రారంభపు పాటలో నీవు ఉండాలి, ముగింపు ప్రార్థనలో నీవు ఉండాలి. అది నీకు క్షేమం అనే సత్యాన్ని గమనించాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ ప్రభువు పేరుడు ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటి అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రభు కృప చూపిస్తాడు. తలలోంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఎవరు లేచి వెళ్ళొద్దు, ప్లీజ్ ప్లీజ్, ఎవరు లేచి వెళ్ళొద్దు, ఎవరు లేచి వెళ్ళొద్దు. వీలైతే మోకరిస్తావా? నీ కుర్చీ దగ్గర కూడా మోకరించవచ్చు అనుకూలం ఉంటే. బండలు బాగానే ఉన్నాయి కనుక చాలా మంచి పాలిష్ బండలు వేశారు. నా ప్రియమైన చెల్లి, నా యవన తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు తలలు వంచండి, కళ్ళు వేయండి. అటు ఇటు చూడొద్దు ఎవరు, ప్లీజ్ ఎవరు లేచి వెళ్ళొద్దు. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని కుమారుడు అయితే నువ్వు నడుచుకోవాలి. మునుపు వలె నడుచుకోకూడదు, అన్యజనుల వలె నడుచుకోకూడదు. స్వాతివీకంతో నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఎలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకొని నడుచుకోవాలి. నడుచుకోలేకపోతున్న నన్ను క్షమించు. చెప్పగలవా? ప్రభు నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనాయనా, నేను నడుచుకోలేకపోతున్నా, నిన్ను పోలి నడుచుకోవడం అర్థం కాకుండా వచ్చింది నాకే. నేటికి మునుపటి వలే నడుచుకుంటున్నా, నేటికి అన్ని జీవుల వలే నడుచుకుంటున్నా. మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలైంది, అయినా నాలో మార్పు లేదయ్యా. చెప్పగలవా చెల్లి? చెప్పగలవా తల్లి? చెప్పగలవా నా ప్రియ తండ్రి? చెప్పగలరా నా ప్రియ తల్లిదండ్రులారా? ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రభు ఈ రెండు దినముల నుంచి ఈ చర్చి యానివర్సరీ కూడిక సందర్భాన అనేకమైన సత్యాలు ప్రభు మన ముందుకు తీసుకొచ్చాడు. సిద్ధ మనసు కలిగి నడుచుకుంటావా? సత్క్రియలు చేయించు నడుచుకుంటావా? సాత్వికంతో నడుచుకుంటావా? ప్రేమ కలిగి నడుచుకుంటావా? ఎలుగు సంబంధుల వలె నడుచుకుంటావా? సమయమును సద్వినియోగం చేసుకొని నడుచుకుంటావా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచినట్లు మాదిరించిపోయాడు. ఆయన దూషించబడ్డాడు, ఆయన వేలన చేయబడ్డాడు, ఆయన ఎగతాళి చేయబడ్డాడు, ఘోరమైన శ్రమలు అనుభవించబడ్డాడు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలని, సంపూర్ణ పురుషులు కావాలని, పరిపూర్ణులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభు పాదాలు పట్టుకోగలవా? అనేక విషయాలలో నేను పడిపోయాను, అనేక విషయాల్లో జారిపోయాను, అనేక విషయాలు నేను తొట్టిల్లాను. మొదటి ప్రేమ విశ్వాసాన్ని మర్చాను. మార్పు చెందవలసిన అవసరం ఉంది. దేవా కనికరించయ్యా. ఆత్మీయంగా కృంగిపోయాను, ఆత్మీయంగా చల్లారిపోయాను, ఆత్మీయంగా దిగజారిపోయాను, ఆత్మీయంగా అడుగట్టిపోయాను. ప్రార్థన జీవితం లేదు, వాక్య ధ్యాన జీవితం లేదు, సంఘ సహవాస జీవితం లేదు. నీ కృప అనుగ్రహించండి. ప్రభు సహాయాన్ని కోరుతావా? నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లిదండ్రుల, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, దేవుని ప్రేమను ధిక్కరించి బ్రతుకుతూ ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. 2 చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. ఆ కలువరి శిలువలో ఘోర శ్రమలు, హింసలు పొందిన ప్రభు పిలుస్తున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడతాను, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడతాను, మారు మనసు పొందడానికి నేను ఇష్టపడతాను, ప్రభు రాకడకు నేను సిద్ధపడడానికి ఇష్టపడతాను, నా పాపాన్ని విసర్జించడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు, నా ప్రియమైన చెల్లి, అవన తమ్ముడు,
ఎవరైనా ఉంటే నాతో నువ్వు మాట్లాడావు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను బడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు నమ్మిన వారు కాదు, ప్రభు నమ్మని వారు, ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, నిన్నటి దినమున తీర్మానం చేసిన వారు కాదు, గత రాత్రి తీర్మానం చేసిన వారు కాదు, ఇంకెవరైనా ఉంటే ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే ధైర్యంగా అగపడేలాగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి దేవుడిని దీవించునుగాక, తల్లి దేవుడిని దీవించునుగాక. భయపడొద్దు, ప్రార్థన చేసుకుందాం. ధైర్యంగా అగపడేలాగా చూపించండి. ప్రార్థన చేయబోతున్నాను. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు, రక్షణ తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ చర్చి వ్యాన్వర్స్ డే కూడికలో నీ కృపనిచ్చి నీ మహిమార్థమై మీరు జరిగిస్తున్న ఈ పరిచర్ను బట్టి మీకు స్తోత్రాలు. 1971లో ప్రారంభించబడిన ఈ పరిచర్య నాయనా నేటికి 2026 సంవత్సరములు అవుతున్న అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించారు. మంచి స్థలాన్ని ఇచ్చారు, మందిరాన్ని ఇచ్చారు, మంచి సేవకులను ఇచ్చారు, పెద్దలు పరిచారకులను ఇచ్చారు, అనేక మంది సమూహాన్ని మీరు చేర్చారు. మీకు స్తోత్రాలు. అనేక మందిని పురికొల్పి అనేక రీతిలుగా మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. నిన్న మధ్యాహ్నం గత రాత్రి ఈ దినము తీర్మానం చేసిన బిడ్డల తీర్మానాలు స్థిరపరచండి. నమ్మిన వారు దేవా ఎలా నీకు కుమారులుగా జీవించాలో, ఎలాగా నడుచుకోవాలో ప్రతి బిడ్డ గుర్తిరగడానికి నీ కృప అనుగ్రహించమని, ఏ రీతిగా వారు మారు మనస్సును స్వీకరించాలో ప్రకటన గ్రంథము 5 సంఘాలతో చెప్పినట్టుగా ప్రతి బిడ్డ పురికొల్పబడ్డానికి కృప చూపించండి. ఇవి నాకని తలంచడానికి నీ కృపనివ్వమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, నీ సేవకుడు ఆరోగ్యానికి ముద్ర వేయండి. ప్రియ తల్లి గారిని బట్టి మనం స్తుతిస్తున్నాం. నా ప్రియ చెల్లెళ్ళు, వారికి ఇచ్చిన యజమానులు, వారి పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని దీవించి ఆశ్రయించండి. పెద్దలు, పరిచారకులు, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం, ఆయా సంఘాల నుండి చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని, అలుపుడైన నాకు కూడా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్నే మహింపరుస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామ దీవెనలు నిన్న మధ్యాహ్నము గత రాత్రి ఈ దినము తీర్మానం చేసిన బిడ్డలకుని, స్థానిక సంఘ సేవకుడికి, కుటుంబాలకుని, పెద్దలకును, పరిచారకులకును, మరి ఆయా సంఘాల నుండి చేరి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ దినము సంఘములో చేరి ఉన్న ప్రతి బిడ్డకిని, మరి గ్రామానికి, ఈ చుట్టుపక్కల మైకు ద్వారా అయిన ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి దైవదాసులకు సమయాన్ని ఇస్తాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటి ప్రభుని స్తుతిస్తున్నాను. మరోసారి దేవుని సేవకులకి, వారి కుటుంబానికి, మరి స్థానిక సంఘ పెద్దలకి, పరిచారకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు. మరి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడిక అయిపోయిన అనంతరం దైవదాసులు ముగింపు మాటలు చెప్తున్నాగా మీరు ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మరి సహోదరుల్ని నవంబర్లోనే మన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అడిగినప్పుడు వారు వెంటనే అంగీకరించారు. అంత మాత్రమే కాదు,
ఈ 2 దినాలు వచ్చి చక్కని వాక్య పరిచర్య అందించిన సోదరులు రాజ్ కుమార్ అన్న గారికి చేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రా బృందం ప్రసాద్ గారు, మరి డేనియల్ దావీద్ గారు, వారు వచ్చినందుకు కూడా ఆహ్వానించిన వెంటనే వారు వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. పెద్దలు పరిచారకులు కూడా రాత్రి నిన్న ఈరోజు కూడా ఎంతో వారు కష్టపడ్డారు, మనకి అన్ని రకాలుగా కూడా సహకరించారు. మరి అలాగనే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి నిర్వహించడానికి పరిస్థితులు కొన్ని తారుమారు ఉన్నప్పటికీ, కుటుంబంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభువే నడిపిస్తాడని ముందుకు నడుచుకుంటూ ఉన్నాం. ఆ దేవుడు సహాయం చేశారు, సమృద్ధినిచ్చారు. ఇక్కడ సమృద్ధిగా భోంచేసి నెమ్మదిగా వెళ్ళి భోంచేయాలని మనం చేస్తున్నాను. మరొక ప్రశ్న ఏంటంటే, మీరు అందరూ భోజనం ఇంటి దగ్గర వంట వండుకుని వచ్చారా ఏంటి? నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆలస్యంగా వచ్చారు. నేను 1 గంటకల్లా ముగించాలనుకున్నాను, ఆలస్యంగా వచ్చారు. ప్రతి వారం వంట చేసుకుని వచ్చిన దానికన్నా మరో గంట లేటుగా వచ్చారు. సరే, ఏదేమైనప్పటికీ మనకి ఏ సేవకులు వచ్చినా అవార్డులో రివార్డు వస్తుంది. అంతేనాక? అంతేనా? ఆలస్యపు సంఘం అని పేరు పెట్టొచ్చాము. సరే, ఏదేమైనా మీరు వినే సమయంలో లేరు. మీరు వెళ్ళి భోంచేసి మరి గృహాలకు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మన యొక్క సంఘంలో పరిచారకులు పెద్దలు కోయిన వారు 3:30 కల్లా మందిరానికి వస్తే మీకు ఆట ఏదైనా అరేంజ్ చేస్తాం. మరి సిద్ధపడండి. అందరికి వదనాలమ్మా. దైవజనులకి, అలాగే తాతారావు గారు, సేవకులు,